గృహ సందర్శన వచ్చాం. కొంచెం రావడానికి ఇబ్బంది అయింది సందర్భంలో. అయినా కొన్ని గృహాలు దర్శించడం జరుగుతుంది. దేవుని మహాకృప చక్కని మందిరం మనకి తయారవుతుంది. అది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి అందరము కూడా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా చెప్పండి. బాగున్నా అంటే రవి కూడా వస్తాను. చాలా ఆనందంగా ఉంది. అంటే కొంచెం అభిమానం రవికి నేను అనుకుంటున్నాను. గత వారం ఏం చెప్పాను గుర్తుందా? 2 విషయాలు చెప్పాను కదా. మరణకరమైన పాపము మరణకరం కాని పాపం కదా. దేవుని యొక్క క్షమాపణ మనం పొందుకోవాలి. అలాగే క్షమాపణ లేనటువంటి పాపాన్ని మనం ఎప్పుడు కూడా చేయకూడదు. అంటే క్షమాపణ పాపం చేయమని కాదు, అర్థం కాదు. ఏమండి అంటే మనము పాపంలో ఈరోజు వాక్యాలు కూడా ఒక మంచి మాట చూసాం కదా 4వ అధ్యాయంలో. భయము నుండి పాపము చేయకుడి. ఏమిటి చక్కనటువంటి మాట. భయము నుండి పాపం చేయకుడి. కానీ మనం ఏం చేస్తాం? పాపం చేసేది భయపడతాం. ఏమండి చూడండి, ఎప్పుడైనా సరే పాపం చేశాక చాలా భయం వేస్తుంది. చేసేటప్పుడు మాత్రం ఎలా ఉంటుందంటే చాలా తీపిగా ఉంటుంది. సాతానుడి యొక్క ప్రేరణ అలాగే ఉంటుంది. తర్వాత మనల్ని నిచ్చిలోకి పెడతాడన్నమాట. ఏమండి మాత్రం గొప్ప సంతోషపడి దొంగతనం చేయండి, ఏదైనా సరే తెరిచారు, ఏదైనా సరే ముందు సంతోషాన్ని ఇస్తారు. తర్వాత ఏముంటుంది? పర్యవసానంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. మరంటే అందుకే భయం ఉంది. పాపం చేయకుండా నువ్వు చెప్తే మనం పాపం చేసేది భయపడతాం. అది మానవ నైత్యం అయిపోయింది. కానీ దేవుడు ఎంత పరిశుద్ధుడు చూడండి. పరిశుద్ధుడు అది దేవదూతలు ఆయన్ని కొనియాడుతూ ఉన్నారన్నమాట. అంత మహాగణుడు. ఆయన చెప్పిన మాటలు అంత దుండె తేనె కంటే మధురమైన ఆ మాట. హల్లెలూయా. మనందరము కూడా దేవునికి పిల్లలు కదండి. దేవునికి మనందరం కూడా దేవునికి. అందుకే ఆయనకు అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే గొప్ప కృప ఆయన మనకి అనుగ్రహించారు. ఏమిటి మన బాధలు ఆయనతో చక్కగా చెప్పుకోవడానికి, ఆయన పిల్లలుగా మనము ఉండటానికి ఆయన కృప చూపించారు. ఎందుకంటే ఆదాము చేసినటువంటి ఆ తప్పిదం వల్ల ఆ పాపం మనలో ఇంకా అలాగా ఉంటుంది. ఆ పాపాన్ని మనం పోవటానికి దేవుణ్ణి ఆశ్రయించాం. అలాగే ఆ పాపంతో మన పాపం కూడా పోవటానికి దేవుణ్ణి మనం ఆశ్రయించాం. ఆయన రక్తంలో మనందరం కూడా కడగబడ్డాం. మరి కడగబడి ఆ బాప్తిస్మం ద్వారా మనము ఆయనకి దగ్గర అయ్యాం. మనం దేవునికి దగ్గర అయ్యాం. ఆయన పిల్లలుగా మనం ఉండటం ఆయన అధికారం మనకి అనుగ్రహించారన్నమాట. ఏమండి మరి ఆయన పిల్లలుగా మనం ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి? చూడండి, మనం భౌతికంగా తల్లిదండ్రులు అంత సంతోషపడుతుంటారు పిల్లలు చూస్తారు. ఈ నాలాగే ఉన్నాడు, నా కొడుకు చాలా కూడా మస్తుగా ఉన్నాడు, నా పోలిక సరదా పడిపోతుంటారు కదా. ఎవరి పోలిక ఉన్నారు? అమ్మ పోలిక, నాన్న పోలిక, నాన్నమ్మ పోలిక. చూసారా? అది అన్నమాట. మరి మనం దేవుని పిల్లలుగా మనం ఎవరి పోలిక కలిగి ఉండాలి? దేవుని పోలిక కలిగి ఉండాలి. ఆయన మనసు మనం కలిగి ఉండాలి. అందుకే క్రీస్తు మనసు మనం కూడా కలిగి ఉండాలి. ఏమండి అలాగా భౌతికంగా మనం అంత సంతోషపడినప్పుడు మనం ఆయన పోలికలో ఉండి మనం ఆయన ఇచ్చినటువంటి మాటలు అనుసరిస్తే నువ్వు ఎంత సంతోషపడతాడు కదండి. అయితే దేవుని పిల్లలుగా మనకు ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట. ఏమండి 1వ పేతురు 1వ అధ్యాయము 1వ పేతురు 1వ అధ్యాయము 10వ
5వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయము 5వ వచనము ఎవరు చదివి వినిపించగలరు? కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము దుఃఖము కలుగుచున్నది. నశించబోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పులు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అలాగే 2వ పేతురు 1వ అధ్యాయము 1వ యోహాను పత్రిక 1వ యోహాను యోహాను సువార్త లోక తర్వాత 1వ యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తాను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. చాలా తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. చూశారండి, తన్ను ఎందరు అంగీకరించిరో అందరము కూడా యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడిని మనం అంగీకరించాం కదమ్మా. మనందరము కూడా అంగీకరించాం. ఆయన మనందరి కోసం మన పాప పరిహారార్థమై ఆయన పరలోకం నుండి తను లిప్తునిగా చేసుకొని తన గొప్ప సింహాసనాన్ని అక్కడ విడిచిపెట్టి మనందరి కోసం ఒక సామాన్యమైనటువంటి మానవుడిగా ఈ లోకంలోకి వచ్చాడని మనం విశ్వసించాము. ఆయన మన కోసం చనిపోయి మన కోసం ఏమండి తిరిగి 3వ దినాన్ని మనలో లేచి తర్వాత పునరుత్థానుడయ్యాడని మనం విశ్వసించి ఉన్నాం. ఏమండి, అందుకే మనం క్రైస్తవులుగా మనము ఈరోజు ఉంటున్నాం. ఏమండి, ఆయన పిల్లలుగా మనం ఉండే అధికారాన్ని ఆయన ఇచ్చాడు. ఎందరు అంగీకరించిన వారందరూ కూడా దేవుని యొక్క బిడ్డలుగా ముద్ర వేయబడ్డాం మనం. ఏమండి, దేవుని చేత మనం ముద్రించబడ్డాం. ఇంకా ఎలాగ అంగీకరించి ఇంకా విశ్వాసం ఉంచిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన యందు ఏముండాలమ్మా? విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అందుకు ఆయన అధికారము అనుగ్రహించారు. అందరము కూడా దేవుని యొక్క పిల్లలు. ఆయన సంఘములో ఆయన సంఘానికి ఆయన శిరస్సు అయినప్పుడు క్రీస్తు ఆయన శరీరంలో మనందరము కూడా వైభవాలుగా ఉండి
ఆయన పిల్లలుగా మనం ఉండేటప్పుడు అధికారాన్ని ఆయన ఇప్పుడు ఎంత ధన్యత మనకి కదా, ఎంతో ధన్యత. ఆయన బిడ్డలుగా తండ్రి అని పిలుచుకునేటువంటి గొప్ప యోగ్యత మనకి కల్పించారు. ఎందుకంటే మనము చూడండి, మనందరము కూడా రోమ పత్రిక ఒకసారి రోమ 3వ అధ్యాయం 3వ అధ్యాయము 22వ వచనం చూడండి. అది యేసుక్రీస్తునందరి విశ్వాసం మూలమైనది, నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చూసారండి, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. ఎందుకట? మనమందరము కూడా పాపము చేసిన వారమే. అందుకే ఆయన మనందరి కోసం ఆయన వచ్చారు. వచ్చి మనందరినీ కూడా ఆ పాపపు పంకిల నుంచి మనందరినీ విడిపించినటువంటి యేసుక్రీస్తు. ఆయన ఎందుకు మనం విశ్వాసం ఉంచాం కనుక మనము ఆయనకు పిల్లలుగా మనం ఉండటకు ఆయన అధికారాన్ని అనుగ్రహించాడు. మొదటి లక్ష్యం ఏంటంటే, మనం దేవుని పిల్లలుగా ఉండటకు మనకి మొదటి లక్ష్యం ఏం కలిగి ఉండాలంటే, యేసుక్రీస్తునందు విశ్వాసము మరియు ఏముండాలమ్మా? విశ్వాసము కలిగి ఉండాలి. ఆయన ఆయన అంగీకరించిన వారుగా మనం ఉండాలి. మొదటగా మనం ఆయన ఏముండాలి? విశ్వాసం ఉండాలి. బలమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఏదో శ్రమ వచ్చింది కదా అని మనము దూరం ఆడకూడదు. ఏదైనా కష్టం వచ్చింది కదా అని మనం అన్ని విశ్వాసము కలిగి ఉంటాం. అది ఇంకెవరు ఏదో అన్నారండి, మనము అదే మనం బలమైనటువంటి విశ్వాసము కలిగి ఉండాలన్నమాట. ఏమండి, మనందరం ఆయన రక్తంలో కడగబడినటువంటి వారం కనుక మనము ఆయన ముందు విశ్వాసము కలిగి ఉండాలి. ఆయన అంగీకరించినటువంటి బిడ్డలుగా మనము ఈ లోకంలో మనం ముందుకి కొనసాగించాలి. మన యొక్క జీవితాలు మనం పెట్టుకోండి. అలాగే కొన్ని సందర్భాల్లో మనం ఏంటంటే మన సొంత ఆలోచనలు, మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవునిపై ఆధారపడి ఆయన విశ్వాసం ఉంచి మనం ముందుకి కొనసాగించాలి మన జీవితాలు. అంతేగాని మన సొంత ఆలోచనలు, మన సొంత నిర్ణయాలు తీసుకొని మనం ముందుకి వెళ్ళకూడదు. ఏ విషయమైనా సరే మన విశ్వాసంతో దైవజనుడిని అడిగి మనం ముందుకి వెళ్ళాలని. అలాగే అంతకంటే ముందుగా దేవుణ్ణి మనం అడగాలి. ప్రార్థనలో దేవుణ్ణి మనం అడగాలి. దేవుణ్ణి అడిగి మనం ముందుకి నిర్ణయాలు మనం ముందుకి తీసుకొని వెళ్ళాలని. అంతేగా మన సొంత ఆలోచనలు, మన సొంత బుద్ధితో మనం ఏ పని కూడా చేయకూడదు. ఆయన యందు విశ్వాసం మనం ఉంచాలన్నమాట. ఏ పరిస్థితుల్లో కూడా మనం ఆయన యందు విశ్వాసం అనేటువంటి సన్నగిల్లకూడదు. అలాగే మన యొక్క తోటి వారితో కూడా మనం తోటి వారితో మనం ఎలా ఉండాలంటే సహనం కలిగి, అలాగే వారితో ఎటువంటి విభేదాలు కూడా లేకుండా, కక్షలు ఇటువంటివి ఏమి లేకుండా, మనం స్వార్థం అనేటువంటివి లేకుండా దేవుని యందు విశ్వాసంతో మన జీవితాన్ని కొనసాగించగలగాలి. అది దేవుని యొక్క పిల్లలకు ఉండే లక్షణంలో మొదటి దేవుని విశ్వాసము, అలాగే అంగీకరించడం. విశ్వాసంతో పాటు మన యొక్క జీవితాల్లో ఆ విధంగా మన ముందుకి వెళ్ళాలన్నమాట. ఏమండి, గలతీ పత్రిక 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. మనం ఎలా ఉన్నామంటే దేని యందు విశ్వాసం ఉంచుట వలన ఏమై ఉన్నామో మనము దేవుని కుమారులై ఉన్నాము. దేవుని కుమారులై ఉన్నాము. దేవుని యందు విశ్వాసం ఉంచుట వలన. ఈరోజు చక్కగా మనందరం ఒక కుటుంబముగా ఇలా ఉన్నామంటే కేవలము దేవుని యొక్క విశ్వాసం వల్ల, ఆయన యందు ఉన్నటువంటి విశ్వాసం వల్ల మనం ఈ విధంగా కూడుకొని ఉన్నామన్నమాట. ఏమండి,
2:20 చదువు. 2 గలతీ పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను. చూడండి, పౌలు భక్తుడు ఎంత చక్కనైనటువంటి మాట చెప్తున్నాడు. మనం కూడా అదే విధంగా చెప్పగలగాలి. చూడండి, ఏమన్నాడంటే పౌలు భక్తుడు, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. మనం కూడా అలాగే క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానని మనము ప్రకటించగలగాలి. ఏమో, ఇతను జీవించువాడను నేను కాను. ఇతను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించున్నాడు. ఎవరండి మనలో జీవించున్నాడు? క్రీస్తే నాయందు జీవించున్నాడు. జీవించున్నది నేను కాదు అని ప్రకటించగలగాలి మనం. ఏమండి, చూడండి, పౌలు భక్తుడు ఎంత చక్కనైనటువంటి మాట చెప్పారు. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ వలన మనం కూడా పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాం. బాప్తిస్మం ద్వారా మనం ఏ వరం కలిగి ఉన్నామో పరిశుద్ధాత్మ వరంను మనం పొందుకొని ఉన్నాం. ఆ ప్రేరణతో, పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు చెప్పినట్టుగా మనం కూడా అట్టి ప్రకటన మనం చేయగలగాలి. ఏమండి, మీకు ఇంకేమన్నారు? నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము, మనం శరీరమందు జీవించున్నాము. శరీరం ఉంది కదా, శరీరమందు మనం జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించున్నాను. చూసారు, ఎవరి ద్వారా జీవిస్తున్నాడు? ఆయన యందు విశ్వాసం. ఎవరి యందు? క్రీస్తు. ఏమండి, క్రీస్తు ఏం చేశారు? తన్ను తాను అప్పగించుకున్నాడు. మన కోసం ఆయన తన్ను తాను వ్యక్తిగా చేసుకొని తన్ను తాను శిలువ మరణంతో అప్పగించుకున్నాడు. తన పరిశుద్ధమైన రక్తంతో మనందరము కడగబడాలని ఆయన మనందరి కోసము అప్పగించుకునేటువంటి ఆ క్రీస్తు విశ్వాసం వలన జీవించుచున్నానని పౌలు గారు చెప్పినట్టుగా మనం కూడా చెప్పగలగాలి. ఏమండి, అది విశ్వాసం అంటే. ఏమండి, అంతేగాని మనం ఏ చిన్న విషయానికి కూడా మనము తుట్టిల్లకుండా దేవుని యందు సీయోను కొండవలే మన స్త్రీలుగా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే యోహాను రాసినటువంటి యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయము 38వ వచనం. రోమపత్రిక 8:14. రోమ 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఎందరు. చూసారండి, మరలా మనం దేవుని కుమారులుగా ఉండాలంటే, ఆయన పిల్లలుగా ఉండాలంటే రెండవ లక్షణం ఏంటంటే మనందరము కూడా ఎవరి ద్వారా నడిపింపబడాలి? పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపు మనం కలిగి ఉండాలి. ఏమండి, పరిశుద్ధాత్మ ద్వారా ఆ నడిపింపు మనం కలిగి ఉండాలి. ఆత్మతో నడిపింపబడాలి మనం. ఏమండి, ఆ స్థితిలో మనందరము ఉండాలి. ఎందుకంటే బాప్తిస్మం ద్వారా మనం పరిశుద్ధాత్మ వరంను కలిగి ఉన్నాం కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపింపబడిన వారమై ఉండాలి. మనం అప్పుడే మనం దేవుని పిల్లలమని ఒక ముద్ర మనకి ఉంటున్నాము. ఏమండి, ఎప్పుడైతే మనలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనకు ఉంటుందో పాపాన్ని మనం ఏం చేస్తాం? అసహించుకుంటాం. ఏమండి, పాపాన్ని అసహించుకుంటాం. అలాగే మనలో ఉన్న పాపాన్ని విసర్జిస్తాం. ఏమిటి, మనలో ఉన్న పాపాన్ని విసర్జిస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనకి ప్రతి విషయంలో కూడా మనకి అవసరం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడో మనము
నేత్రాస, శరీరాస, జీవకుడంబం వీటికి మనం దూరంగా ఉంటామన్నమాట. శరీరాస, నేత్రాస, జీవకుడంబం ఏదైనా చూసిన వెంటనే మనకు అది కావాలనిపించదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు కాబట్టి. అలాగే శరీరాసలు, శరీర కోరికలు, ఇలాంటి శరీర ఆశలు కూడా అన్నిటికీ మనం దూరంగా ఉంటాం. జీవకుడంబం, గొప్పలు చెప్పడం, ఇవన్నీ కూడా మనకు అది ఉంది, ఇది ఉంది, లేదంటే మనకు ఆ అధికారం ఉంది, మనకు ఆలు తెలుసు, వీళ్ళు తెలుసు, ఇవన్నీ కూడా జీవకుడంబాలు. అటువంటి అన్నిటికీ మనం ఎప్పుడైతే దూరము ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తూ ఉంటాడు. అప్పుడు మన దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతూ ఉంటాం. అప్పుడు దేవుని యొక్క నడిపింపు మనకి కనిపిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఉంటుందన్నమాట. ఎవరికి ఉంటుంది? దేవుని పిల్లలైన మనకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనకి ఉంటుందన్నమాట. దేవుడి రెండవది, అలాగే రోమ 8వ అధ్యాయం 9వ వచనం చూస్తారు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు. చూసారండి, మనకి క్రీస్తు ఆత్మ లేనివాడైతే దేవుని వారము మనము కాము. ఏమండి? అలాగే దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు వారు. శరీర స్వభావం మనకి గలతీ పత్రికలో గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఏమిటి? శరీరేచ్ఛను మనం నెరవేర్చు. ఆత్మ మనలో నివసించినప్పుడు మనం ఎలా జీవిస్తాము, ఎలా నడుస్తాము? ఆత్మానుసారంగా నడుచుకుంటాం. కాబట్టి మనం శరీరేచ్ఛను నెరవేర్చము. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించము. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉంటాయన్నమాట. శరీరం ఏంటంటే అది చెయ్యి, ఇది చెయ్యి, అలా మందు తాగు లేదా సిగరెట్ తాగు, ఇవన్నీ శరీరానికి సంబంధించినవి. కానీ ఆత్మ అలాగా ప్రేరేపించదు. అందుకే ఆ రెండింటికి విరుద్ధంగా ఉంటుంది అన్నమాట. ఏమండి? అందుకే ఆ రెండు విరుద్ధంగా ఉంటాయి అన్నమాట. ఈ ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేవి నిశ్చయించరో వాటిని చేయకుందరు. మీరు ఆత్మ ఎప్పుడైతే మనం చేయాలనుకున్నప్పుడు చేయమన్నమాట. ఇప్పుడు మనలో ఆత్మ నివసిస్తుంది కాబట్టి, దేవుని యొక్క ఆత్మ అంతా ఉంటుంది కాబట్టి మనం అవి చేయమన్నమాట. ఏమండి? తర్వాత మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రం లోనైన వారు కాదు. శరీర కార్యములు స్పష్టమైనవి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, వేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినటువంటి, ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినటువంటి. ఏమండి? ఎప్పుడైతే మనకి ఆత్మ మనలో నివసిస్తున్నాడో మనం ఇవన్నీ కూడా చేయమన్నమాట. వాటికి మనం వ్యతిరేకంగా ఉంటామన్నమాట. ఏమండి? దేవుని యొక్క బాటలో, ఆయన యొక్క మార్గంలో నడుస్తూ ఉంటాం. అప్పుడు శరీర కార్యాలకి మనం దూరంగా ఉంటామన్నమాట. ఏమండి? ఎప్పుడైతే మనము దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు మనం వీటన్నింటికి దూరంగా ఉంటామన్నమాట. ఏమండి? ఎప్పుడైతే మనలో ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ప్రతి ఒక్క విషయంలో కూడా మనం చురుగ్గా మనం యాక్టివ్గా మనం పార్టిసిపేట్ చేసుకుంటాం. దేవుని యొక్క ఆరాధన కానీ, దేవుని ప్రార్థనలో కానీ, వాక్యము వినటంలో కానీ, వీటన్నింటిలో కూడా, అలాగే సంఘంలో సహవాసంలో కానీ మనం ముందుగా ఉంటామన్నమాట. ఏమండి? ఎప్పుడైతే మనం ఆత్మ మనలో ఉంటుందో మనం వీటన్నింటిలో కూడా చురుగ్గా పాల్గొంటాం. లేదంటే వెళ్దాంలే, ఇటు మనకెందుకు లోకం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది కాబట్టి ఇటువైపు మనకి
దేవుని యొక్క కార్యాల్లో మనం ప్రస్ఫుటంగా మనం పాల్గొనడానికి మన మనసు అంగీకరించడం. ఎప్పుడైతే మనం ఆత్మతో నడిపింపబడతామో మన ఆత్మ కార్యాల్లో మనం చురుగ్గా పాలు పంచుకుంటాం అన్నమాట. ఏమండి, రోమపత్రిక 8:8. నెక్స్ట్ మనం ఇంకా దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు మనం మూడవదిగా లోకం నుండి ప్రత్యేకింపబడి ఉంటాం. మనం లోకానికి ప్రత్యేకించి మనం ఉంటాం. ఏమండి, లోకంకి మనం వేరుగా జీవిస్తాం. దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు లోకానికి వేరుగా మనం జీవిస్తూ ఉంటాం. 2 కొరింథీ 6వ అధ్యాయం. 2 కొరింథీ 6వ అధ్యాయం. రెండవ కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనం. దేవుని ఆలయమునకు 18వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనం ఎలా ఉన్నామండి? మనం జీవము గల దేవునికి ఆలయమై ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఆలయమై ఉన్నామన్నమాట. చదువు. అందుకు దేవుడు ఎలా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి 18వ వచనం. నేను వారిలో నివసించి సంచరించును. నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. ఏమని చెప్తున్నారండి? మనల్ని ప్రత్యేకంగా ఉండమంటున్నాం. అంటే ఈ లోకంతో మనల్ని కలిసిపోవద్దు, మీరు ప్రత్యేకంగా ఉండండి అని ప్రభువు మనతో చెప్తున్నారు. అంటే అలాగే లోకంతో ఉన్నవారితో స్నేహం చేయొద్దని కాదు. అంటే వారు చేసినటువంటి కొన్ని మనము చేయకూడదు. ఏమండి, వారు ఏం చేస్తారు? కొన్ని సందర్భాలు ఏవో నిమ్మకాయలండి, లేదా రకరకాలన్నీ చేస్తారు, తాళ్ళు పట్టు, అవన్నీ అన్ని పద్ధతులు అనమాట. అవి మనము ఆశ్రయించకూడదు, వాటి మనం చేయకూడదు. ఏమండి, అందుకే మనం ప్రత్యేకించి మనం ఉండమని చెప్పాడు. మనం వేరుగా ఉండండి, నా బిడ్డలుగా మీరు వేరుగా ఉండండి. వారు మనల్ని చూసి వారు నేర్చుకోవాలి మన దగ్గర. నిజమే కదా, దీనివల్ల మనకి ఏం ఉపయోగం లేదు కదా అనేటువంటి వాళ్ళు తెలుసుకోగలగాలి. ఏమండి, ప్రత్యేకంగా ఉండాలన్నమాట మనం. ఏమండి, వాళ్ళు చేసినటువంటి మనం చేయకూడదు. ప్రభు అందుకే అన్నారు, ఏమన్నారంటే ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు. అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నా కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. చూసారండి ఎంత చక్కని మాట, ఎంత ధన్యతండి మనకి. దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండడం అంటే ఎంత ధన్యతది. అందుకు మనల్ని ఎలా ఉండకూడదు, ఆయన చేర్చుకోవాలంటే మనం ఎలా ఉండాలి? ప్రత్యేకింపబడి ఉండాలన్నమాట. ప్రత్యేకింపబడి ఉండాలి. అర్థమైందమ్మా? అందుకే మనం ప్రత్యేకింపబడి ఉండమని చెప్తాను అనమాట. వారు చేసినటువంటి పద్ధతులు మనము చేయకూడదు. వారు విగ్రహార్పితమైన మనము తినకూడదు. ఏదో ఇచ్చారు కదని మనము తినకూడదు అన్నమాట. ప్రత్యేకించి ఉండాలన్నమాట. ఏమండి, మనం లోకం నుండి ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలన్నమాట. ఏమండి, చూడండి, యోసేపు ఐగుప్తులో వాళ్ళ అన్నదమ్ములు అంటే అన్నదమ్ములు యోసేపుని ఏం చేశారు? అమ్మేస్తారు, బానిసగా అమ్మేస్తారు. ఎందుకు? ఆ తమ్ముడి మీద అసూయ. తండ్రి తను బాగా చూస్తాడని అసూయపడి వీడిని పెంచకూడదని ఏం చేస్తారంటే గోతులో పడేసి అలాగా తర్వాత వాళ్ళు తీసి అమ్మేస్తారు అన్నమాట. ఐగుప్తుకి అమ్మేస్తారు. అక్కడ ఐగుప్తులో బానిసగా చాలా ఉంటాడు. కానీ దేవుడు ఏం చేసి ఇచ్చించాడు యోసేపుని అక్కడ దేశానికి ప్రధానిగా చేస్తాడు. ఒక బానిసగా ఉన్నటువంటి ఆయన ఆ దేశానికే ప్రధానిగా ఏర్పాటు చేస్తాడు. దేవుని యొక్క కార్యాలు చెప్పడానికి ఆశ్చర్య కార్యాలు. అందుకే ఆశ్చర్యకరుడు అన్నాం కదా, ఆయన ఆశ్చర్యకరుడు.
బలాఢ్యుడైన దేవుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి. ఏమండి, ఆయన సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అయితే ఇక్కడ యోసేపు ఏం చేస్తాడు, అంతగా దేవుడు ఇచ్చేస్తాడన్నమాట. ఏమండి, ఆ ఐగుప్తులో ఉన్న ఐగుప్తు యొక్క బుద్ధులు ఆయన సంతరించుకోలేదు, పొందుకోలేదు. ప్రత్యేకింపబడి దేవుని బిడ్డగానే పెరిగాడు. ఏమండి, దేవుని బిడ్డగానే పెరిగాడు. అలా మనం కూడా ఉండాలి. బురదలో ఉన్న బురద అంటకూడదు, కలుపు పువ్వులాగా ఉండాలి. ఏమండి, అందుకంటే మట్టిలో మాణిక్యం, మట్టిలో అన్నీ ఉంటాయి కదా, మట్టి అంటే ఉంటుంది, దాని విలువ దానికి ఉంటుంది. అలాగే మనం కూడా లోకములకు వేరుగా ఉండమని ప్రభు చెప్తాడు. అలాగే యోసేపు జీవితం. ఏమండి, అలాగే దానియేలు కూడా తను కూడా చెరలోకి తీసుకెళ్ళిపోబడతాడు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క అన్ని ఆచారాలకు దూరంగా ఉండి దేవుని మహింపరిచే బిడ్డగా ఉంటాడు దానియేలు. ఏమండి, అలాగా ప్రభు మనకి చాలామంది జీవితాలను మనకి దృష్టాంతాలుగా మనకి చూపించాడు. ఏమండి, అలాగే ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథం ఎస్తేరు 3వ అధ్యాయము 8వ వచనం. ఎస్తేరు 3వ అధ్యాయం 8వ వచనం. అంతటా హామాను అహస్వేరోసుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి అందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు, వారు విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. చూసారా, వాళ్ళ యొక్క విధులు ఎలా ఉన్నాయంటే, ఆ జనులు ఎవరు? యోధా ప్రజలు ఇజ్రాయేలీట్స్ ఎలా ఉన్నారు? వేరుగా ఉన్నారు, వాళ్ళలో కలిసిపోలేదు. వాళ్ళు బానిసలుగా అక్కడ అప్పగించబడ్డారు. అయినా ఆ యొక్క అశూరీయుల దగ్గర వాళ్ళు ఆ విధంగా లేరన్నమాట. దేవుని బిడ్డలుగానే వాళ్ళు అక్కడ ఉన్నారు తప్ప వారిలో కలిసిపోలేదన్నమాట. ఏమండి, అలాగే మనం ప్రత్యేకింపడి ఇప్పుడు కూడా ఉండాలన్నమాట. అంతేగాని వాళ్ళు అక్కడికి వెళ్తారు, మనము వెళ్ళిపోతాం, వాళ్ళు యాత్రలు వెళ్తారు, మనము వెళ్ళిపోతాం, అలాగ ఉండకూడదు. ప్రత్యేకింపడి ఉండాలి. ఏమండి, తర్వాత మూడవది మనం మొదటిగా ఏం చెప్పాను, మొదటిది విశ్వాసము కలిగి ఉండాలి. ఏమండి, రెండవది దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. మరి మూడవదిగా లోకమునకు వేరుగా ఉండాలి. ఏమండి, నాలుగవది సమాధాన పరచువారిగా ఉండాలి. ఎలా ఉండాలంటే దేవుని పిల్లలుగా మనం సమాధాన పరిచేవారిగా ఉండాలి. ఒక ఇద్దరు భార్య భర్త ఎవరైనా తగులా, కానీ వాళ్ళని కలిపేటట్టు ఉండాలి మనం. అంతేగాని ఇంకా వాళ్ళని విడగొట్టేవారుగా ఉండకూడదు. సమాధాన పరిచేవారిగా మనం ఉండాలి. ఏమండి, మత్తయి తీయండి ఒకసారి. మత్తయి 5వ అధ్యాయం. మత్తయి 5. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. చూసారండి, సమాధాన పరచువారు ఎవరు? దేవుని కుమారులు అనబడతారు. మనం సమాధాన పరిచేవారిగా ఉండాలి, కానీ మనం ఇంకా వారిని విడగొట్టేవారిగా ఉండకూడదు. కూర్చోం పైన. మనము వారిని విడగొట్టేవారిగా మనం ఉండకూడదు. ఏమి ఇంకా ఏవో చాడీలు చెప్పి అవి చెప్పి మనం వారిని విడగొట్టేవారిగా ఉండకూడదు. ఎవరైనా సరే, భార్య భర్త పిల్లల మధ్య కూడా, అలాగే స్కూల్లో మనం చూస్తాం కదా, కొంచెం తగాలు వస్తుంటాయి స్కూల్లో. అప్పుడు కూడా మనం వారిని విడగొట్టేవారిగా మనం ఉండకూడదు, మనం వారిని కలిపేవారిగా మనం ఉండాలి. అటువంటి మంచి బుద్ధి మనం కలిగి ఉండాలన్నమాట. సమాధానం పరిచేవారిగా మనం ఉండాలన్నమాట. ఏమండి, ఒకసారి అబ్రహాము వారి యొక్క పరివారికి లోతు యొక్క పరివారులకి గడువు వస్తుంది అన్నమాట. గడువు వచ్చినప్పుడు అబ్రహాము ఎలా ఉన్నాడు? వాళ్ళని సమాధాన పరిచే వ్యక్తిగానే ఉన్నాడు అన్నమాట. ఏమండి, ఆ విధంగా మనం కూడా సమాధాన పరిచేవారిగా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామట? దేవుని యొక్క కుమారులుగా ఉంటాము. ఏమండి, ఎంత ధన్యత కదా! దేవుని పిల్లలుగా ఇటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. మొదటగా ఏం చెప్పాను? విశ్వాసం కలిగి ఉండాలి దేవుని పిల్లలుగా. రెండవది దేవుని ఆత్మతో నడిపింపబడాలి. మూడవది లోకమునకు వేరుగా ఉండాలి.
నాలుగవది సమాధానం కలిగి ఉండాలి. సమాధాన పరిచేవారిగా ఉండాలి. ఏమండి? సమాధాన పరిచేవారిగా మనము ఉండాలి. ఏమండి? అలాగే ఐదవది మనం ఎలా ఉండాలంటే మత్తయి 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. చాలా చూడండి ఏమన్నారు ఇక్కడ, నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు. ఎలా ఉన్నట్లు? కుమారులై ఉన్నట్లు మనం ఏం చేయాలట? మీ శత్రువులను ప్రేమించుడి. ఇది అంత కఠినమైనటువంటి ప్రేమించగలమా? ప్రేమించాలి. శత్రువులను ప్రేమించాలి. ఇంకా మిమ్మల్ని హింసించు వారి వరకు ప్రార్థన చేయండి. చూస్తే మనం దేవుని కుమారులుగా ఉండాలంటే ఈ పనులు చేయాలి. మనం ప్రక్కన పొరుగు వాళ్ళ ముఖం కదా 6, 9 దాకా ఉండకూడదు. సమాధాన పడాలి. మన తల్లిదండ్రుల దగ్గర కానీ ఏదైనా భార్య భర్తల మధ్య వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే శత్రువుగా మనం చూడకూడదు. ఏమండి? మనం వారి సమాధాన పరిచేటట్టు ఉండాలి. అలాగే వారిని ప్రేమించగలగాలి. ఏమండి? అది అప్పుడు మన దేవుని కుమారులుగా ఉండేటువంటి యోగ్యత మనం కలిగి ఉంటాం. ఏమండి? అలాగే మనల్ని హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అంతేగాని మనం వాడు పాడైపోవాలి, వాడి అదే నాశనం అయిపోవాలి ఉంటారు. ఏమంటారంటే వాళ్ళు నాశనం అయిపోవాలని అదే ఇవైపోవాలి. మనం తిట్టకూడదు. మనం వారి కోసం ప్రార్థన, వారు మారు మనసు పొందాలని ప్రార్థన చెయ్యాలి మనం. అది క్రైస్తవ ధర్మం. దేవుడు మనం నేర్పించదే శత్రువుల్ని ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. అంతేగాని మన పక్క ఏది అన్నారని మనం వాళ్ళు తిట్టి వాళ్ళని ఆడిపోసుకోకూడదు. ఏమండి? నువ్వు నాశనం అయిపోవాలి, నువ్వు అదే అయిపోవాలి, ఇదే అయిపోయి గుడ్గా రకరకాల తెలుస్తుంటారు. ఏమండి? అలాగా మనం ఉండకుండా మనం వారి కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు మారు మనసు పొందాలి అని ప్రార్థన చేస్తాం. అది అప్పుడు మనం ఎలా ఉంటామట? దేవునికి దుష్టులుగాను కుమారులై ఉంటాం మనం. ఏమండి? దేవునికి కుమారులై ఉంటాము. అలాగే ఏమండి? ఇప్పుడు యోసేపు ఏం చేశారు? తన అన్నదమ్ములు తనని వేరుపరిచారు. అయినప్పటికీ మరలా వాళ్ళందరినీ కలుసుకునేటప్పుడు వాళ్ళందరినీ క్షమిస్తాడు అన్నమాట. ఏమండి? క్షమించి వారి కోసం ఆహారాన్ని సమృద్ధిగా, ఒక కరువు వచ్చినప్పుడు ఆహారాన్ని సమృద్ధిగా దయచేస్తాడన్నమాట, ఇస్తాడన్నమాట. ఏమండి? అలాగే యోసేపు శత్రువుగా చూడలేదన్నమాట తన అన్నదమ్ముల్ని. ఏమండి? అలాగే స్టెఫెన్ కూడా తనని రాళ్ళతో కొట్టి హింసిస్తారు. క్రీస్తుకి వచ్చినటువంటి సువార్తను ప్రకటిస్తాడని ఏమండి రాళ్ళతో కొట్టి హింసిస్తారు. కానీ ఆయన మీరేం చేయొచ్చు తెలియదని వాళ్ళు క్షమించమంటాడు అన్నమాట స్టెఫెన్. ఏమండి? శత్రువులు ప్రేమ అది. అంతేగాని వారు ఏదో అన్నారు కదా అని మనం కూడా మళ్ళీ ఒక మాట అనుకుంటారు. అందుకే మన ప్రభు కూడా అదే నేర్పారు. ఎంత హింస పెట్టారు ప్రభు, ఒక మాట కూడా ఆడలేదు, కానీ భరించారు. అలాగే మనం కూడా భరించే వారిగా ఉండాలి తప్ప మనం కూడా సహనాన్ని కోల్పోకూడదు. మనం ఏమంటే మనం హింసించే వారి కూడా మనం ప్రార్థన చేయాలి కూడా. అది మనకు దేవుడు నేర్పేటువంటి ఒక మంచి విషయం. మంచి చివరిగా పాపము చేయక నీతిని జరిగించేవారిగా మనం ఉండాలి. ఏమండి? పాపము చేయక నీతిని జరిగించేవారిగా ఉండాలి. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో
తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కాదు. చూడండి, దేవుని సంబంధమైన మనందరినీ కూడా మన తోటి వారిని ప్రేమించాలి. ఏమండి, మన సహోదరుడిని ప్రేమించాలి. అలాగే ఇంకేం చెప్పారంటే దేవుని మూలంగా పుట్టిన ప్రతి వారిలో ఆయన బీజం నిలుచును. అంటే ఆయన యొక్క గుణ లక్షణాలు మనలో ఉంటాయన్నమాట. ఏమండి, దేవుని యొక్క లక్షణాలు మనలో మనం కలిగి ఉంటామన్నమాట. అది దేవుని బీజం నిలుచును. కనుక వాడు పాపము చేయడు. పాపం చేయాలంటే మనసు అంగీకరించదు. అయ్యో, నేను దేవుని బిడ్డను కదా అనేటువంటి ఒక స్పృహ కలిగి ఉంటాము. ఏమండి, అలాగే నెక్స్ట్, పాపము చేయజాలడు. దీన్ని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడను. మనకు తెలిసిపోద్ది అనమాట. అపవాది పిల్లలు ఎవరు, దేవుడి పిల్లలు ఎవరు. ఎందుకంటే దేవుడి పిల్లడు పాపము చేయజాలడు అని మాట ఉంటుంది. ఏమండి, అలాగే 1వ యోహాను 5వ అధ్యాయం 18వ వచనం. 1వ యోహాను 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడను పాపము చేయుడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును. కనుక దుష్టుడు వారిని ముట్టడు. చాలా దుష్టుడు వారిని ముట్టడు. దుష్టుడు వారిని ముట్టడు అన్నమాట. దుష్టుడు వారిని ముట్టడు అన్నమాట. ఎందుకంటే మనం దేవుని మూలముగా పుట్టినటువంటి వారము కాబట్టి మనము దుష్టుని ముట్టడం. మనల్ని భయపడతాడు వాడు. మనల్ని ముట్టాలంటే వాడు భయపడతాడు. ఎందుకు? మనం పాపము చేయము కాబట్టి దుష్టుడు మనల్ని ముట్టాలంటే భయపడతాడు. ఏమండి, తర్వాత నెక్స్ట్ మనము దేవుని సంబంధులు మరియు లోకమంతయు దుష్టుని అందున్నదని ఎరుగుతాము. చూడండి, లోకమంతా ఎవరి చేతులు ఎవరు ఆధీనం ఉందండి? దుష్టుని యొక్క ఆధీనంలో ఉంది. చూడు, చక్కగా క్లియర్గా చెప్తున్నారు కదా. లోకమంతయు దుష్టుని అందున్నదని ఎరుగుతాము. మనకు తెలుసు ఇదంతా ఈ లోకం ఎవరి చేతిలో ఉంది? దుష్టుని యొక్క చేతిలో ఉంది. కనుక మనల్ని మనం భద్రం చేసుకోవాలి. ఎలా భద్రం చేసుకోను? దేవుని యొక్క ప్రార్థన ద్వారా, అలాగే దేవుని యొక్క సహవాసం వలన, మనం సంఘంలో సహవాసం వలన మనము భద్రం చేసుకోగలం. మన యొక్క జీవితాన్ని దేవుని వాక్యం ద్వారా మన జీవితాన్ని భద్రం చేసుకోగలం. దేవుని పిల్లలుగా దేవుని వాక్యం ద్వారా మన జీవితాలను భద్రం చేసుకోగలం. భద్రం చేసుకున్నప్పుడు సాతానుడు మనల్ని ముట్టడానికి భయపడతాడు, రాడు మన దగ్గరికి. అందుకే ఒక దగ్గర మనకి దేవుని వాక్యంలో దుష్టునికి చోటు ఇప్పుడే ఉంటుంది కదా. ఎఫ్సి పత్రిక ఒకసారి చేయను. మనం వాడికి చోటు ఇవ్వము. ఎందుకు? మనం దేవుని పిల్లలుగా మనం ఉంటున్నప్పుడు మనం వాడికి చోటు ఇవ్వడానికి అవకాశము లేదనమాట. అందుకే మనం జాగ్రత్తగా మనం భద్రం చేసుకుంటాము. ఎఫ్సి పత్రిక ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయము 27వ వచనం. అపవాదికి చోటు ఇవ్వబడి, చూసారండి, అపవాదికి మనము చోటు అనేది ఇవ్వకూడదు. పాపం ద్వారా మనం ఆయనకి చోటు ఇచ్చామంటే ఇంకా మనల్ని ఎలా చేస్తాడు? మొదట పాపాన్ని రుచి చూపిస్తాడు అన్నమాట. తీపిగా ఉంటుంది. తర్వాత మనం చేదుని తాగవలసిన పరిస్థితి వస్తుంది అన్నమాట. అందుకే మనం మొదటే మన జీవితాన్ని భద్రం చేసుకోమని చెప్తున్నాడు. రెండవ పేతురు 2వ అధ్యాయము 7వ వచనం. 2వ పేతురు 2వ అధ్యాయము 7వ వచనం. దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన
నీతిమంతుడగు పెట్టించు. నీతిమంతుడగు లోతును తప్పించెను. చాలు. అంటే లోతు ఆ కుటుంబాన్ని ఎవరు? అబ్రహాము ప్రభు యొక్క ఆయన యొక్క మాట ప్రకారం నువ్వు లోతుని తప్పిస్తాడు అన్నమాట. ఏమండి? ఆ కుటుంబాన్ని తప్పిస్తాడు. ఎవరు? అబ్రహాము. ఎందుకంటే లోతు సొదొమ గొమొర్రాలో ఉంటాడు. చాలా పాపపు ఊరు అనమాట. అటువంటి ఊరు నుంచి లోతుని తప్పిస్తాడనమాట. ప్రతిమాలుతాడు ప్రభుని. ఎందుకంటే ఆ సొదొమ గొమొర్రాని దేవుడు కాల్చేద్దాం అనుకుంటాడు. ఆ మొత్తం అందులో ఈ లోతు కూడా ఉంటాడు. ఎవరు లోతు? అబ్రహాం యొక్క బంధువులు ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రాధేయపడతాడు అనమాట. దేవుని ప్రాధేయపడతాడు. 5గురు ఉన్నా సరే 50 మందిని రక్షిస్తావా, 10 మందిని రక్షిస్తావా, ఆఖరికి ఆ కుటుంబాన్ని అలాగా 5 కుటుంబాన్ని రక్షిస్తాడు అనమాట. ప్రభుని వేడుకుంటాడు అనమాట అబ్రహాం. ఆ విధంగా మనము పాపము చేయకుండా నీతిగా మనం ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ప్రభు యొక్క రక్షణ మనకి దొరుకుతుందన్నమాట. ఏమండి? లోకానికి అందుకే మనం ఎలా మనం వేరుగా ఉండమని చెప్పారన్నమాట. ఏమండి? మొదటిగా ఏం చెప్పారు? మొదటిది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది విశ్వాసముతో ఉండాలి. రెండవది ఆత్మ నడిపింపు కలిగి ఉండాలి. మూడవది లోకముతో ప్రత్యేకింపబడి ఉండాలి. నాలుగవది సమాధానం కలిగి ఉండాలి. ఐదవది మన శత్రువులను ప్రేమించగలగాలి. మన హింస పెట్టిన వారిని మనం వారి కోసం ప్రార్థన చేయగలిగే వారిగా ఉండాలి. అంతేగాని వారిని తిట్టేవారిగా మనము ఉండకూడదు. ఆరవదిగా పాపం చేయక నీతిని జరిగించేవారిగా మనము ఉండాలి. ఏమండి? ప్రభు ఈ వాక్యాన్ని మనతో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడి మనందరి యొక్క జీవితాలను బ్రతుకులను మార్చడానికి దేవుడిచ్చేటువంటి దివ్యమైనటువంటి వాక్యం. ఈ వాక్యం మన హృదయాల్లో స్థిరపరచుకొని మన దైనందిన జీవితాలను ముందుకు దేవుని యొక్క మార్గంలో నడిపించుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కొద్ది మందిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.